ఈడెవడరా బాబు అందామంటేనేమో అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు. పరమ సొంట అందామంటేనేమో అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. అరే! ఏం ప్రకటన చేస్తాడో, పొద్దున్న చేసే ప్రకటనకు, ఒక గంటకి చేసే ప్రకటనకి అర్థం పర్థం లేని ఇంత దరిద్రపు విదేశాంగ విధానం, రక్షణ విధానం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. అమెరికా చరిత్రలో అస్సలు లేదు. తాజాగా మళ్ళీ ఒక ప్రకటన చేశాడు. హిజ్బుల్లాకి, ఇజ్రాయెల్‌కి మధ్యన ఒప్పందం కుదిర్చేశాను. కాబట్టి ఇకపైన వాళ్ళిద్దరు దాడులు ఆపుతారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ కూడా దాదాపుగా దారికొచ్చినట్టే. ఇరాన్ హార్ముజ్ జలసంధిని వదిలిపెడతానంది అన్నాడు. హార్ముజ్ జలసంధిని మేము చచ్చినా వదిలిపెట్టాం. నిన్న కూడా కువైట్ మీద దాడులు చేశాము. యురేనియం అమెరికాకి ఇచ్చే ప్రసక్తి లేదని మరొక వైపున ఇరాన్ చెప్తోంది. ఇంకా మరి ఈయన ఎందుకు ఈ వాగుడు, ఎందుకు ఈ పనికి మాలినటువంటి మాటలు? కాల్పుల విరమణ 2 సార్లు కాదు 4 సార్లు చెప్తున్నటువంటిది అమెరికాని. కాల్పుల విరమణ అమెరికా ఆగింది కాబట్టి మేము ఆగుతున్నాం, మా మీదకి వస్తే మేము చెప్తాం అని చెప్పేసి నిన్న అమెరికా నుండి ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద బాంబులేగానే ఇరాన్ ఏం చేసింది, కువైట్ మీద దాడి చేసింది. కాబట్టి ఇది జరిగిపోతూనే ఉంది. మరి ఎందుకు ఈ ప్రకటనలు అంటే ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన నోటి దూల, చేతి దూల. చేతితో ట్వీట్లు చేస్తుంటాడు, నోటితో ఏది పడితే అది వాగుతుంటాడు.